లంకాయుద్ధం ముగిసింది. ధర్మం విజయం సాధించింది. కాని యుద్ధభూమిలో మరణశయ్యపై ఉన్న రావణుడు ఇంకా చెప్పాల్సిన సత్యాలు ఉన్నాయి. రావణుడు దుర్మార్గుడే కావచ్చు, కాని అతడు గొప్ప పండితుడు, వేదవేత్త, బ్రాహ్మణుడు. అందుకే శ్రీరాముడు లక్ష్మణుడిని చూసి ఇలా అన్నాడు: లక్ష్మణా, అతడు అధర్మాన్ని ఆచరించినవాడైనా జ్ఞానం అతని దగ్గర ఉంది. అతని దగ్గరనుండి నేర్చుకోవలసినది నేర్చుకో. రాముని ఆజ్ఞతో లక్ష్మణుడు మరణశయ్యపై ఉన్న రావణుని దగ్గరకు వెళ్లాడు. తలవద్ద నిలబడి వినయంగా అడిగాడు: లంకాధిపతి రావణా, జీవితానికి దారిచూపే నీతి ఉపదేశాలు మాకు చెప్పండి. కాని రావణుడు మౌనంగా ఉన్నాడు. అక్కడ జ్ఞానం ఉంది, కాని ఇంకా ద్వారం తెరుచుకోలేదు. అప్పుడు రాముడు మళ్లీ లక్ష్మణుడిని చూసి అన్నాడు: లక్ష్మణా, గురువు వద్ద విద్య పొందాలంటే తలవద్ద కాదు, పాదాల వద్ద వినయంగా నిలబడాలి. ఆ మాటలతో లక్ష్మణుడు రావణుని పాదాల వద్ద వినయంగా మోకరిల్లాడు. వినయం జ్ఞానానికి మొదటి అక్షరం. అప్పుడే రావణుడు నెమ్మదిగా పలికాడు: లక్ష్మణా, ఇప్పుడు నీవు వినడానికి అర్హుడవు. అతడు తన మొదటి ఉపదేశం చెప్పాడు: శుభకార్యాలలో ఆలస్యం చెయ్యకూడదు. శుభస్య శీఘ్రం. నేను శ్రీరాముని మహిమను ఆలస్యంగా గుర్తించాను, అదే నా నాశనం. తర్వాత రెండవ ఉపదేశం: ఎవ్వరినీ తక్కువ అంచనా వేయకూడదు. మనిషైనా వానరుడైనా గర్వమే నా పతనానికి మూలం. మూడవ ఉపదేశంగా అతడిలా అన్నాడు: తన రహస్యాలను ఎవరికీ పూర్తిగా చెప్పకూడదు. నా మరణ రహస్యమే నన్ను నాశనం చేసింది. ఈ మాటలన్నింటినీ విని లక్ష్మణుడు మౌనంగా నిలిచాడు. అప్పుడు శ్రీరాముడు శాంతంగా అన్నాడు: లక్ష్మణా, జ్ఞానం ఎక్కడ ఉన్నా వినయంతో స్వీకరించాలి. ఇదే ఈ కథ యొక్క సారాంశం. అవకాశం వచ్చినప్పుడు ఆలస్యం చేయకండి. అహంకారాన్ని విడిచిపెట్టండి. వినయం ఉన్నచోటే జ్ఞానం నిలుస్తుంది. జై శ్రీరామ్. జై శ్రీ